హలో ఎవ్రీవన్. ఓవర్ థింకింగ్ ఈ పదాన్ని అందరూ వినే ఉంటారు. ఓవర్ థింక్ అంటే అతిగా ఆలోచించడం. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఎలా అంటే మనం చేసే పని మీద దృష్టి పెట్టడం మానేసి వేరే పని గురించి ఆలోచించడం. దీనివల్ల మనం చేసే పని మీద మనకు ఇంట్రెస్ట్ లేక పర్ఫెక్షన్ అనేది పోతుంది. మరియు ఏ ఒక్క దానిపై కూడా సరైన నిర్ణయం తీసుకోలేము. దీనివల్ల మన బుర్ర వేడెక్కిపోయి మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఓవర్ థింకింగ్ని ఆలోచించడం మానేయడం ఎలాగో మనం తెలుసుకుందాం. అందరూ తమ జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటారు. కానీ ప్రయత్నం చేసేవారి కంటే అతిగా ఆలోచించేవారు ఎక్కువ. దీనికి గల కారణం కంపేర్ చేసుకోవడం. అన్ని విషయాల్లో మనం పక్కవారితో కంపేర్ చేసుకొని మనమే తక్కువగా అంచనా వేసుకుంటాం. దీని ద్వారా అతి ఆలోచనలు పెరిగి మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఈ అతి ఆలోచనల వల్ల మన జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. మనం ఏ పని మొదలుపెట్టినా అందులో మనకు మంచి క్లారిటీ ఉండాలి. మనల్ని మనమే నమ్ముకుంటే ఆ పని విజయవంతం అవుతుంది. మనం ఎప్పుడూ నలుగురి గురించి ఆలోచించకుండా మన పని అయితే మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనం ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా చనిపోతాం. అందుకని మన జీవితాన్ని ఒంటరిగా సాగిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. మన కోసం ఏదైనా ఆగుతుంది, కానీ సమయం మాత్రం ఎప్పుడూ మన కోసం ఆగదు. మనం నిద్రపోయినా, మనం పని చేసినా పని చేయకపోయినా సమయం అనేది గడిచిపోతూనే ఉంటుంది. సమయం అంటే మనం వెనక్కి తీసుకురాలేనిది. అందువల్ల సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీకున్న విలువైన సమయాన్ని మీ అతి ఆలోచనల వల్ల వృధా చేసుకోకండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను అని స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. మనం స్ట్రాంగ్గా నిలబడితేనే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది వెతుకుతామని. మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ఫలితం అప్పుడప్పుడు రాకపోవచ్చు. దానికోసం మనం నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. విత్తనం వేసిన వెంటనే మొక్క రాదు, కొంచెం సమయం పడుతుంది. అలాగే మనం కష్టపడే ప్రతి దానికి కొంచెం సమయం పడుతుంది ఫలితం రావడానికి. అందుకని నిరంతరం మనం కష్టపడుతూ ఒకరితో కంపేర్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఏ పని చేసినా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే మన జీవితంలో సక్సెస్ అవుతాం. అతిగా ఆలోచించడం మానేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.